జీవమార్గం వీక్షకులకు ప్రభు పేరిట శుభం తెలియజేస్తున్నాము. మరొక మంచి విషయంతో మీ ముందుకు వస్తున్నాము. అదేమిటంటే, బాలుడైనటువంటి సమూయేలు గారు జ్ఞానమందు దేవుని దయలో మనుషుల దయలో వర్ధిల్లుతున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనంలో, యేసుప్రభు వారు సైతము లూకాసు వార్త 2వ అధ్యాయము 52వ వచనంలో జ్ఞానమునందు వయసునందు దేవుని దయందు మనుషుల దయందు వర్ధిల్లుచుండెను అని రాయబడింది. మరి మన పిల్లలు దేంట్లో వర్ధిల్లుతున్నారు? మన పిల్లలు ఏ జ్ఞానంలో వర్ధిల్లుతున్నారు? మన పిల్లలు ఎవరి దయను సంపాదించుకోగలుగుతున్నారు? మన పిల్లలు దేంట్లో ఎదుగుతున్నారు? ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మన జవాబు వాళ్ళు తప్పుడు మార్గంలో ఎదుగుతున్నారు అంటే ఇప్పుడే జాగ్రత్త పడదాం. సమూయేలు గారిని యేసుప్రభు వారిని మాదిరి